ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ నంబర్ 1 స్థానంలో నిలిచారు. సో మరి ఆర్మాక్స్ సంస్థ వాళ్ళైతే ప్రతి నెలకు గాను ఆ నెలలో ఏ సినిమాలు వచ్చాయి, ఏ వెబ్ సిరీస్ వచ్చాయి అన్నిటికి గాను టాప్ 10 హీరోల లిస్ట్ అనేది వదులుతూ ఉంటారు. సో ఇప్పుడు జూలై నెలకు గాను ఫస్ట్ ప్లేస్లో మాత్రం ప్రభాస్ ఉంటే మరి మిగతా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? సో ఖచ్చితంగా మన సౌత్ హీరోల హవా మామూలుగా లేదని చెప్పొచ్చు ఇండియాలో. ఎందుకంటే బాహుబలి చిత్రం తర్వాత మన సౌత్ వైపు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఎవరు హీరోలు ఉన్నారు, ఎవరు ఏంటి, వాళ్ళని అందరూ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈవెన్ నార్త్ ప్రజలు కూడా మన సౌత్ వాళ్ళ వైపే చూస్తూ మన వాళ్ళని ఫాలో అవుతూ, ఎందుకంటే అక్కడ ఎంతోమంది ఖాన్స్ ఎప్పటి నుంచో ఏలుతూ ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ దాటి మన సౌత్ హీరోలు ఒక టాప్ చైర్లో కూర్చోవడం అనేది ఎప్పటి నుంచో మన వాళ్ళ కళ, అందులోనూ మన తెలుగు వాళ్ళకి ఇంకా అని చెప్పొచ్చు. సో దాన్ని ప్రభాస్ గారు నిజం చేశారని చెప్పొచ్చు బాహుబలితో. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ గారు ఎక్కడ కూడా ఆయన వచ్చిన నెంబర్ 1 పొజిషన్ తగ్గించుకోకుండా సినిమాలను అలా గ్యాప్ లేకుండా చేస్తూ చాలా స్పీడ్గా చేస్తూ వెళ్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో ఇప్పుడు ఎవర్రా అంటే ప్రభాస్ గారి పేరు ఫస్ట్ చెప్తున్నారు. సో ఆర్మాక్స్ అనే సంస్థ వాళ్ళు నిర్వహించిన ఒక సర్వేలో, వాళ్ళు ప్రతి నెల ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటారు. సో అలా ఎన్ని చేసినా కూడా 90% ఆల్మోస్ట్ ప్రభాస్ గారే ముందుంటారు అనమాట. సో ఈ మధ్యన కూడా ఒక సర్వే నిర్వహించి దాంట్లో ప్రభాస్ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ ఎవరైతే షారుఖ్ ఖాన్ గారు ఉన్నారో ఆయన నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. దళపతి విజయ్ గారు 2nd పొజిషన్లో ఉన్నారు. ఇంకా 4th పొజిషన్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు అనమాట. 5వ పొజిషన్లో అజిత్ కుమార్ గారు ఉన్నారు. సో ఈ 5గురిలోనే ఒక్క బాలీవుడ్ నటుడు ఉండటం అందరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు టాప్ 3 అంటే బాలీవుడ్ నటులు మాత్రమే ఉండేవాళ్ళు. మన వాళ్ళకి అసలు చోటు కూడా దక్కేది కాదు. అప్పట్లో ఏదో రజనీకాంత్ గారు పుణ్యమైన ఆయన కూడా పైన ఉండేవాళ్ళు. ఇటు తెలుగు నుంచి మెగాస్టార్ గారి లిస్టులో ఆయన కూడా ఉండేవాడు అనమాట 10 మందిలో. సో ఇప్పుడు వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు 2 అయిపోయారు, మన వాళ్ళు ఎక్కువ శాతం పెరిగారు అనమాట. సో మన వాళ్ళు చేసే సినిమాలు కానీ, మన వాళ్ళు తీసుకెళ్లే కంటెంట్స్ కానీ, మన వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ కానీ సినిమాలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి 6వ స్థానంలో మహేష్ బాబు గారు, 7వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, 8వ స్థానంలో రామ్ చరణ్ గారు, అలాగే 9వ స్థానంలో సల్మాన్ ఖాన్ గారు, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు. సో ఇలా చూసుకుంటే అందులో కూడా ఒకే ఒక యాక్టర్ ఉన్నాడు అనమాట. సో మరి టోటల్గా 10 మందిలో 2 బాలీవుడ్ నటులు ఉంటాం. నిజంగా యావత్ బాలీవుడ్ మీడియాకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పొచ్చు. అలాగే బాహుబలి తర్వాత వచ్చిన పుష్ప ఎఫెక్ట్ కానీ, ఇంకా పుష్ప సినిమా కలెక్షన్స్ని బాలీవుడ్ హీరోలు ఎవరో కూడా ఇప్పట్లో కొట్టలేరంటూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మన హీరోలు. సో ఖచ్చితంగా ఇంకా దళపతి విజయ్ గారి సినిమాలు కూడా మొత్తం తెలుగు నుంచి తమిళ్ కానీ, హిందీ కానీ ఏ విధంగా ఆడుతున్నాయి, ఆయన పాపులారిటీ ఎలా ఉంది, ఆయన ఈరోజు మళ్ళీ రాజకీయాల్లో కూడా వచ్చాడు అంటే కనుక అది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మన సినిమా హీరోలు రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ టాప్ లీడింగ్లో వెళ్తున్నారు. సో మన అటు పవన్ కళ్యాణ్ గారు లాగే దళపతి విజయ్ గారు కూడా సక్సెస్ కొట్టాలి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కానీ ప్రభాస్ గారు మాత్రం ఆయన నెంబర్ 1 స్థానాన్ని అలా కొనసాగిస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా, అలాగే సినిమాకి మార్కెట్ పెంచుకుంటూ 500, 800, 1000 కోట్లు అంటూ కూడా ఆయన తీసుకుని వెళ్తున్నారనమాట. సో ఆయన ఏదన్నా ఇప్పుడు పార్ట్ 2 సినిమా చేస్తే ఖచ్చితంగా 2000 కోట్లు కొట్టే తీరుతారని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఎలా కొనసాగాలని మన తెలుగు ఆడియన్స్ అందరూ మనస్ఫూర్తిగా అందరి దేవుళ్ళని కోరుకుంటున్నారు అనమాట.